వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క విడుదల చేయనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు నాంపల్లిలోని ఇంటర్ బోర్డులో జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆదిత్య కృష్ణ ఇతరులు అధికారులు పాల్గొంటున్నారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 3 నుంచి 25 వరకు జరిగాయి. ఈ పరీక్షలకు దాదాపుగా 9.96 లక్షల మంది హాజరయ్యారు. ఇందులో ఇంటర్ ఫస్ట్ ఇయర్ 4,88,000 మంది విద్యార్థులు కాగా 5,08,000 మంది ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులున్నారు. గతంలో వాల్యుయేషన్లో లోపాల ఫలితంగా విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగేది. కానీ ఈసారి ఇంటర్ బోర్డు ఆ తప్పిదాలకు చెక్ పెట్టింది. 1కి 2 సార్లు తనిఖీలు చేసి ఈ రోజు ఇంటర్ ఫలితాలు విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇంటర్మీడియట్ ఫలితాల్లో గతంలో జరిగిన తప్పిదాలు మరోసారి పునరావృతం కాకూడదని బోర్డు అధికారులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. 1కి 2 సార్లు జవాబు పత్రాలను తనిఖీ చేశారు. ఇందుకోసం ర్యాండమ్ గా తనిఖీ చేశారు. ప్రధానంగా 0 మార్కులు వచ్చిన వారి పత్రాలతో పాటు 95కు పైగా మార్కులు వచ్చిన వారి జవాబు పత్రాలను ర్యాండమ్ గా పరిశీలించారు. అంతేకాకుండా 10 లోపు మార్కులు వచ్చిన విద్యార్థులు, 25 నుంచి 35 మార్కులు వచ్చిన వారితో పాటు 60 నుంచి 70 మార్కులు వచ్చిన వారి జవాబు పత్రాలను సైతం మరోసారి తనిఖీలు చేసి ఫలితాలను విడుదల చేస్తున్నారు. తెలంగాణలో ప్రతి ఏటా పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత సుమారు 50,000 మంది వరకు ఫీజు చెల్లించి రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ కు దరఖాస్తు చేసుకుంటూ ఉంటారు. ఈ ప్రక్రియ ద్వారా చాలా మందికి మార్కులు కూడా యాడ్ అవుతున్న దాఖలాలు ఉన్నాయి. ఫెయిల్ అయిన విద్యార్థులు రీవాల్యుయేషన్ లో ఉత్తీర్ణత సాధించారు. వీటిని దృష్టిలో పెట్టుకుని అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. చిన్న తప్పిదాల కారణంగా ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఫలితాలు అటు ఇటుగా రావడం వల్ల గతంలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈసారి 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకున్నాకే ఫలితాలను బోర్డు అధికారులు ప్రకటిస్తున్నారు. రీవాల్యుయేషన్ పూర్తి చేసి నేడు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేస్తున్నారు.